మేడం గారు నమస్కారం అండి. 18 నెలల కొత్త ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ పథకాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ని బాగా అభివృద్ధి చేస్తామంటున్నారు. ముందుగా సంక్షేమ పథకాలు చూసుకుంటే నెలవారీ అందే అన్నీ అందుతున్నాయా? నెల అందుతుంది, పెన్షన్ అందుతుంది. ఇస్తున్నారు మాకు 1వ తారీఖున ఇచ్చేస్తున్నారు. రేషన్ కూడా ఇస్తున్నారు 1వ తారీఖున ఇస్తున్నారు. మాకు ఇల్లు లేవు, అద్దెలు కొంటున్నాం. మేము అద్దెలు కట్టుకోవాలా, ఇళ్లలో పని చేసుకొని బతకాలా. మరి అది ఏం చెయ్యాలా? అప్పుడు ప్రభుత్వంలో ఏమైనా కాగితాలు ఇచ్చారు? ఇచ్చారు, బుక్కులు ఇచ్చారు, అవి ఉన్నాయి. మరి అవి ఏం చేస్తారు? ఇప్పుడు ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహాలు పేదవాళ్ళకి అందజేస్తామంటున్నారు చంద్రబాబు గారు. ఏదన్నా వేచి చూస్తారా? మరి చూద్దాం. చూడకపోతే ఎట్టగా మాకు నీడ లేదు, అసలు అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. మా వయసుకి మేము అద్దెలు కట్టుకోగలమా చెప్పు? మరి ఏదో గవర్నమెంట్ ఎత్తాడనేగా. మరి ఆరోగ్యరీత్యా ఏదన్నా వచ్చినా మరి ఆరోగ్యశ్రీ కూడా లేదు కాబట్టి ఏమంటారు? ఉందిగమ్మా, ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్య బీమా తీసుకొస్తామంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో లేవు కదా. ఏమో ఆ విషయం మనకు తెలియదు నాన్న. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉండాలి. వీధి శుభ్రం చేస్తాం కానీ చేస్తున్నారు మున్సిపాలిటీ వాడు శుభ్రం. మంచినీళ్ళు కూడా వస్తున్నాయి, పంపులు. మరి చూసుకుంటే ఈ పనులు ఎక్కువ లేవంటున్నారు చాలా మంది. మామూలుగా రోజువారీ పనులు తగ్గినాయి. ఏం పనులు అంటున్నాయి? అసలు ఏ పనులు ఉంటలా సరిగ్గా. అద్దెలు కట్టుకోవాలా, ఇల్లు గడవాలా, ఏ రకంగా మా బతుకు నిజంగా అనకూడదు. కానీ ఇల్లుంటే పోనీ ఏదో తినో తినకో గెంజిబడి పోసుకొని గుడిసెలో పడి ఉంటాం. మాకు అది కూడా లేదయ్యా. మరి ఒక పక్క చూసుకుంటే త్వరలో ఎన్నికలు ఉన్నాయంట. మరి బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తే బాగుంటుందా, మిషన్ ఓటింగ్కి వెళ్తే బాగుంటుందా? ఏ ఓటుకైనా సరే రెడీ. కాగితంతో వేసేది కావాలా, మిషన్ మీద మిషన్ మీద అయినా పర్వాలా, వేసేస్తాం. మరి 2029లో ఎవరు అనుకుంటున్నారు? మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ఉన్నారు కదా. అదే ఎవరున్నారని మనకి మేలు చేసిన వాళ్ళు కావాలా. మరి ఇప్పుడు చూస్తే ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా పనులు చేస్తున్నారు. సినిమా వ్యక్తి అయినప్పటికీ మరి ఆయన చేయగలుగుతారా? ఏమో మరి ఆ సంగతి మనకు తెలియదు అమ్మా. పక్కనే అమరావతి కదా, పర్వాలా పేరు చెప్పుకుంటాం. చేయకపోతే మనం ఏం చెప్పుకుంటాం? పక్కనే అమరావతి, పనులకి ఏమైనా వెళ్తున్నారా? మరి లేదమ్మా, వెళ్తలేదు. నేను అంత దూరం వెళ్ళి అంత కెపాసిటీ లేదు మన కాడ. గతంలో ఉండే 5 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం కానీ మనం ఎప్పుడు వెళ్ళా అమరావతి. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయి అంటే చేస్తున్నారు పనులు. ఉద్దేశం ప్రకారం ఎవరు ఉంటే బాగుంటుంది? జగన్ గారా, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు గారు? ఎవరన్నా మాకు మంచిగా చేసేవాడే కావాలా, ఎవరన్నా రాని. ప్రభుత్వంలో 18 నెలల పరిపాలన సంక్షేమ పథకాలు ఏమందుతున్నాయి? ఎలా ఉంది ప్రభుత్వం? ముసలి వాళ్ళ దృష్టిలోనేమో అది బాగుంది, సూపర్ నెంబర్ 1. పెన్షన్ బాగా వస్తుంది, రేషన్ కరెక్ట్గా ఇస్తున్నారు. మా మనవరాళ్ళు ఇద్దరికి అది అమ్మఒడి అది పడలేదు. రెండోది ఏమో వైద్యం కూడా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. అదే సార్, ఈ ఉగాది కల్లా కూడా ఏదైతే 5 లక్షల గృహప్రవేశాలతో పాటు ఏప్రిల్ 1 కల్లా కూడా మీరు అన్నట్టుగా వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామంటున్నారు. ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు పెడతామంటున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ఉండేది కాబట్టి అది పక్కన పెట్టడంతో ఇది వచ్చింది, మంచిదేనంట. ఇప్పుడు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఆరోగ్య బీమా అది ఉంది కదా, అది ఆరోగ్యశ్రీ లేదు. దీనివల్లనే చాలామంది పేద ప్రజలు ఉన్నారు కదా, అట్టడుగు వర్గాల నుంచి సామాన్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మెయిన్ అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మిగిలిన అమరావతి రాజధాని ఉన్నవాళ్ళకే కానీ పేదోడికి కాదు కదా. ముందు సామాన్యుడికి మధ్యతరగతికి కూడా బాగుంటే బాగుంటుంది. అంతేగాని ఉన్నవాళ్ళకే పెట్టాలంటే లేనివాడిని చూడాలి, లేనివాడి కాంచి పైవాడి వరకు చూడాలి. అంతేగాని ఒకదానికే కాదు. ఆరోగ్యశ్రీ కావాలి, వైద్యం కావాలి, విద్య కావాలి. మెయిన్ ఈ 2 ఉంచండి. ఉచిత బస్సు ఎందుకు, తినేసి తిరగటానిక? మెయిన్ అది కట్ చేసి ఈ పెట్టమని. అయితే ఒక విషయం 2029 ఉంది, మధ్యలో స్థానిక ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి జనవరి. అంత రాజకీయం నాకు తెలీదు. సార్ బ్యాలెట్ ఓటింగ్ వెళ్తారా? అసలు ఈవీఎం అంత వరస్ట్ ఇంకోటి లేదు. అర్థమైందండి, దరిద్రం అది. అది ఎంతసేపు ఎవడు ఇదైతే ఆడికి తప్ప మామూలు ఉండదు. అది పనులు దొరుకుతున్నాయా? పర్లేదా? కొంచెం పనులు తగ్గినాయి అంటున్నారు. పనులు ఎందుకు లేవండి? ఏంటంటే ఎప్పుడు అది లేదు ఇది లేదు, ఎప్పుడు లేదని ఎడుతుమే తప్ప ఏం ఉండదు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అది భూసేకరణ అంటున్నారు సార్ అమరావతిలో. రైతులు కొంచెం ఆందోళన ఉన్నారు. అది రైతులు వాళ్ళకి సంబంధించింది, కానీ ఈ పేదోడు కష్టపడి వాడికి ఇవన్నీ మాకేం తెలుస్తాయి సార్. అర్థమైందండి? మాకు ఏంటంటే మాకు నిత్యం ఏది కావాలో అది ఉండాలి. అంతేగాని ఏదో ఆ బుల్లెట్ ట్రైన్ వేస్తున్నా లేకపోతే ఇంకోటి వేస్తున్నా ఈ మాకెందుకు? మా కష్టపడి వాడికి తిండికి దేనికి లోటు లేకుండా వెళ్ళాలి. మెయిన్ అది అంతేగాని ఆ రైతులు ఇస్తున్నారు, అమరావతి కడతాడు, ఇవన్నీ మనకు అనవసరం. పేదవాడికి ఏది కావాలో విద్య, వైద్యం
ఈ రెండిట్ల మీద దృష్టి పెట్టమానండి అంతేగాని ఇవన్నీ ఎందుకు ఓకే